సమాజంలో ఇప్పుడు అతిపెద్ద సమస్య విడాకులు. ఆ! ఆళ్ళో ఇద్దరిలో ఒకరికి మాత్రం కలవాలనే ఉంటది ఎవరో ఒకరికి. మ్యూచువల్ డైవర్స్ చాలా తక్కువ. బట్ అంటే ఇగ ఎదుటి వ్యక్తి బాధ భరించలేక తీసుకునేవే ఉంటాయి గదా! సో, వీళ్ళని కలపగలిగే యజ్ఞయాగాదులో పరిహారాలు ఏవైనా ఉంటాయా? కానీ ఏ దేవుడు వీళ్ళని కలిపే శక్తి ఉంటుంది? ఏ దేవుడికి? లేదు పోనీ ఏ గ్రహానికి? ఇందులోనండి ఒక విషయం ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అవునండి. ఆ ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు ఒక గుంపు నుండి విడిపోయి ఇంకో గుంపులో కలిసినటువంటి వాళ్ళకి అందులో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఓకే. వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు. ఏమ్మా ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు ఏమైంది అంటే సర్ది చెప్పేటువంటి వాడెవడు లేడు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమైంది అంటే ఏదైనా వాళ్ళ డిఫరెన్సెస్ వచ్చాయనుకోండి, మూడో వ్యక్తి పోన్లు ఇలా చేయి, అలా చేయి అని చెప్పేవాళ్ళు లేరు. ఓకే. అవును. వీడు వేరే దేశంలో ఉంటారు, వాళ్ళు వేరే దేశంలో ఉంటారు. లేదా ఏదైనా నిజంగా గొడవ వస్తే కలిపేటువంటి వాళ్ళు లేరు. అవును. ఆ కలపడం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారం అయిపోయింది.